నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. రైతు బాంధవుడు సీఎం కేసీఆర్, ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. గ్రామ సచివాలయము వాలంటీర్ల వ్యవస్థ ఘనత జగన్కే దక్కుతుంది. వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి. అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలి. ముతోల్ బీజేపీ నాయకుడు బోస్లే మోహన్ రావు పాటిల్ డిమాండ్. కేసీఆర్ కు బీసీలపై చిత్తశుద్ధి ఉంటే బీసీ కులగణన చేపట్టాలి. బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ డిమాండ్. రైతు బంధు ద్వారా 65,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేసిన రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ అని ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. మెదక్ జిల్లా తుప్రాన్ మున్సిపల్ పరిధిలో 5 కోట్లతో నిర్మించిన వ్యవసాయ గ్రీన్ మార్కెట్ యార్డును ఆయన ప్రారంభించారు. తుప్రాన్లో 22 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ముప్పిరెడ్డిపల్లికి చెందిన 379 మంది భూ నిర్వాసితులకు ఇళ్ల పట్టాలు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఉచిత కరెంటు ఇస్తున్నామని, రైతులకు పెట్టుబడి సాయంగా రైతు బంధు అందిస్తున్నామని అన్నారు. బహుశా ఈ ప్లాట్ల కోసమే పిలిచిందేమో అనిపించింది. అప్పుడు ఆడికెళ్ళి ఫోన్ చేసి వెంటనే తయారు చేయండి అని చెప్పి ఇవాళ ఈ ప్లాట్లు చేయించుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. 13-14 ఏళ్ల నుంచి పెండింగ్ లో ఉన్న ఈ ప్లాట్ల సమస్య కూడా ఇవాళ అక్కా చెల్లెల చేతుల్లో ఆ పట్టాలు పెట్టడం, ప్లాట్లు పెట్టడం కూడా చాలా సంతోషం. ఇవాళ ధర కూడా బాగా పెరిగింది. నాకు తెలుసు 10,000 ఉంటుందా, ఇవాళ ఓ 10,000 ఉంటుందేమో అనుకుంటున్నా నాకు తెలుసు. సో ఇంత మంచిగా రోడ్డు కూడా మనకు ఆ ప్లాట్లు ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. అయితే ఇలా మీ అందరితో కూడా నేను కోరేది ఒక్కటే, తొందరపడి ప్లాట్లు అమ్ముకోకుండా మళ్ళా జర కాపాడుకోండి. భూమి పోయిన దానికి కనీసం ఈ రూపంలోనైనా మీకు కొంత మేలు చేసే ఒక మంది. ఇలా మన హల్దీ వాగులో నీళ్లు వదిలితే ఎంత బ్రహ్మాండమైన పంటలు పండుతున్నాయో మనోహరాబాద్ తుప్రాన్ ప్రజలకు తెలుసు. మండు టెండర్లో కూడా మన హల్దీ మీద చెక్ డ్యాములు మత్తలు దుక్కుతూనే ఉన్నాయి. 6 నెలలు దుక్కినాయి. అసలు హల్దీలో ఎప్పుడైనా చెక్ డ్యాముల నీళ్లు కనబడితేనే పూజ చేయొద్దు, మన పసుపు కుంకుమ వేసి ఓ సంతోషపడరు. కానీ ఇప్పుడు 6 నెలల నుంచి దుంకుడే దుంకుడు. ఆవిడ ఉన్నదా? పోయిన ఎండాకాలంలో షురు అయిందంటే నిన్న మొన్నటి దాకా 6 నెలలు ఎప్పుడు చూసినా నిండు కుండలాగా ఉన్నది హల్దీ వాక్. ఉన్నదంటే వటిగానే ఉన్నదా? కాళేశ్వరం ప్రాజెక్టుకి వచ్చి కొండపోచమ్మలో నీళ్లు వదిలితే ఇలా హల్దీ చుట్టూ 1000 ఎకరాల్లో పంట పండుతా ఉన్నది. ఎండాకాలం వచ్చింది, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు యాసంగి పంట డెఫినెట్ గా మీరు అడుగుతారు. జర్ర పొట్టకు వచ్చే సమయానికి నీళ్లు తక్కువైనాయి సార్, బోర్లలో గుంజుకపోతున్నాయి, బావిలో నీళ్లు గుంజుకపోతున్నాయి అని మీరు ఒక్క ఫోన్ చేస్తేనే మళ్ళీ ముఖ్యమంత్రి గారు గేట్లు ఆబడితే మళ్ళీ హల్దీలో బిరబిర నీళ్లు వస్తూనే ఉంటాయి, గోదావరి నీళ్లు. హల్దీ పరివాహక ప్రాంతంలో మన మనోహరాబాద్ కానీ, తూప్రాన్ కానీ, కిందికి కొల్చారం కానీ, మరి కింది దాకా కూడా కొన్ని 1000 ఎకరాల్లో ఇలా పంటలు కాపాడుకోగలుగుతున్నాం. ఇలా బ్రహ్మాండమైన పంటలు పండుతున్నాయి అంటే అది కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యం. ఒకనాడు గుక్కడు తాగనీళ్ళు దొరకపోవు. మా అక్క చెల్లెలకు తెలుసు, తాగాలంటే మంచినీళ్ళు కావాలంటే 400 ఫీట్లు వేస్తే బోర్లు. ఆవిడ ఉన్నదా? పోయిన ఎండాకాలంలో షురు అయిందంటే నిన్న మొన్నటి దాకా 6 నెలలు ఎప్పుడు చూసినా నిండు కుండలాగా ఉన్నది హల్దీ వాక్. ఉన్నదంటే వటిగానే ఉన్నదా? కాళేశ్వరం ప్రాజెక్టుకి వచ్చి కొండపోచమ్మలో నీళ్లు వదిలితే ఇలా హల్దీ చుట్టూ 1000 ఎకరాల్లో పంట పండుతా ఉన్నది. ఎండాకాలం వచ్చింది, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు యాసంగి పంట డెఫినెట్ గా మీరు అడుగుతారు. జర్ర పొట్టకు వచ్చే సమయానికి నీళ్లు తక్కువైనాయి సార్, బోర్లలో గుంజుకపోతున్నాయి, బావిలో నీళ్లు గుంజుకపోతున్నాయి అని మీరు ఒక్క ఫోన్ చేస్తేనే మళ్ళీ ముఖ్యమంత్రి గారు గేట్లు ఆబడితే మళ్ళీ హల్దీలో బిరబిర నీళ్లు వస్తూనే ఉంటాయి, గోదావరి నీళ్లు. హల్దీ పరివాహక ప్రాంతంలో మన మనోహరాబాద్ కానీ, తూప్రాన్ కానీ, కిందికి కొల్చారం కానీ, మరి కింది దాకా కూడా కొన్ని 1000 ఎకరాల్లో ఇలా పంటలు కాపాడుకోగలుగుతున్నాం. ఇలా బ్రహ్మాండమైన పంటలు పండుతున్నాయి అంటే అది కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యం. ఒకనాడు గుక్కడు తాగనీళ్ళు దొరకపోవు. మా అక్క చెల్లెలకు తెలుసు, తాగాలంటే మంచినీళ్ళు కావాలంటే 400 ఫీట్లు వేస్తే బోర్లు. గత ప్రభుత్వాలు చేయలేకపోయింది. కానీ ఇలా లేఅవుట్ చేసి, రోడ్లు చేసి, సౌకర్యాలు చేసి ఇలా 13-14 ఏళ్ల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి మన టీఎస్ఐసి లేఅవుట్ లో ఇవాళ మీకు పట్టాలు ఇవ్వడం కూడా నిజంగా ఇది ఒక గొప్ప కార్యక్రమం ఇవాళ జరుగుతా ఉంది.
మా ఎంపీపీ గారు జెడ్పీటీసీ గారు ఎప్పుడు కనబడ్డా నేను అదే అడుగుదు ఏమయ్యా సార్ ప్లాట్లు ఎత్తి ఏమయ్యా సార్ ప్లాట్ ఒకసారి క్రికెట్ మ్యాచ్ పెట్టింది నాకు తెలిసింది బహుశా అందుకే పెట్టినట్టు క్రికెట్ మ్యాచ్ ఒకసారి అదే ఏరియాలో క్రికెట్ మ్యాచ్ పెట్టి నన్ను పిలిచింది బహుశా ఈ ప్లాట్ల కోసమే పిలిచిందేమో అనిపించింది అప్పుడు ఆడికెళ్ళి ఫోన్ చేసి వెంటనే తయారు చేయండి అని చెప్పి ఇవాళ ఈ ప్లాట్లు చేయించుకున్నాం చాలా సంతోషంగా ఉంది 13-14 ఏళ్ల నుంచి పెండింగ్ లో ఉన్న ఈ ప్లాట్ల సమస్య కూడా ఇవాళ అక్కా చెల్లెల చేతుల్లో ఆ పట్టాలు పెట్టడం ప్లాట్లు పెట్టడం కూడా చాలా సంతోషం ఇవాళ ధర కూడా బాగా పెరిగింది నాకు తెలుసు 10,000 ఉంటుందా ఇవాళ ఓ 10,000 ఉంటుందేమో అనుకుంటున్నా నాకు తెలుసు సో ఇంత మంచిగా రోడ్డు కూడా మనకు ఆ ప్లాట్లు ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం అయితే ఇలా మీ అందరితో కూడా నేను కోరేది ఒక్కటే తొందరపడి ప్లాట్లు అమ్ముకోకుండా మళ్ళా జర కాపాడుకోండి భూమి పోయిన దానికి కనీసం ఈ రూపంలోనైనా మీకు కొంత మేలు చేసే ఒక మంచి దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామ సచివాలయము వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని టీటీడీ చైర్మన్ వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి అన్నారు. అనకాపల్లి జిల్లా పాయాకరావుపేటలో పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు పవన్ చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని అన్నారు. రోడ్డు రవాణా శాఖ మంత్రి దాడిశెట్టి రాజా, అనకాపల్లి ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాలకి, పెత్తందారులకి అంటే ఎల్లో మీడియా, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరికీ జరిగే యుద్ధం అది. ఇప్పుడు జరిగే యుద్ధం చాలా అప్రమత్తం ఉండి మనం, ఎందుకంటే మనం చూస్తున్నాం ఈరోజే ఉదయం ప్రతి టీవీలో బ్రేకింగ్ న్యూస్, పవన్ కళ్యాణ్ వెళ్ళి చంద్రబాబు నాయుడు కలుస్తున్నాడని చెప్పేసి. నేను మీడియా వాళ్ళని ఒకటి అడుగుతున్నాను, ఇదేమన్నా కొత్త న్యూసా? బ్రేకింగ్ 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 అనేది సెన్సేషనల్ న్యూస్ కింద చూపిస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కదా వాళ్ళిద్దరు ఒకటే అని. మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్న ఆడ మగ అందరు చంటి పిల్లాడు కూడా తెలుసు. మనం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామో చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఇప్పటి వరకు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకి అన్ని కూడా ప్రజల్లోకి మెండుగా తీసుకెళ్లే కార్యక్రమం చేయాలని గ్రామ సచివాలయ కన్వీనర్ని, వార్డు సచివాలయ కన్వీనర్ని పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. మీ నియోజకవర్గంలో కూడా ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో గ్రామ సచివాలయానికి 3 కన్వీనర్లు అపాయింట్ చేయడం జరిగింది. ఆ 3లో ఒకరు మహిళ ఉంటారు, మిగతా వాళ్ళు 2 లేకపోతే ఒకరు. ఈ నియోజకవర్గ అబ్జర్వర్గా ఉన్న చింతలపూడి వెంకటరామయ్య గారు, పక్క నియోజకవర్గంలో ఉన్న మా పార్టీ మంత్రివర్యులు దాడిశెట్టి రాజా, పార్లమెంటు సభ్యురాలు అందరూ పాల్గొనడం జరిగింది. అందరూ సమక్షంలో కూడా పార్టీకి సంబంధించిన అనేక విషయాలు ఈరోజు విస్తృతంగా చర్చించడం జరిగింది. రాబోయే రోజుల్లో గడప గడప కార్యక్రమానికి ఏ విధంగా ఇప్పుడు వాలంటీర్లు, పార్టీ కార్యకర్తలు కలిసి పనిచేస్తున్నారు, రాబోయే రోజుల్లో ఈ సచివాలయ కన్వీనర్లతో కలిసి పనిచేయాలి. వాటికన్నా ముందు గృహసారథులను నిర్మించే వ్యవస్థను నిర్మించే కార్యక్రమం కూడా స్టార్ట్ చేయమని చెప్పడం జరిగింది. 20వ తారీఖు లోపల ప్రతి గ్రామంలో కూడా గృహసారథులు, వాలంటీర్లు ఎంతమంది ఉంటారో ఒక్కో వాలంటీర్కి 2 గృహసారథులను నిర్మించే కార్యక్రమం చేస్తారు, పెట్టే కార్యక్రమం చేస్తారు. ఆ గృహసారథుల్లో కూడా ఒకరు మహిళ, ఒకరు మగవాళ్ళు ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉన్నది అనే దానికి ఈరోజు జరిగిన కార్యక్రమం అంత గొప్పగా విజయవంతంగా జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు కుటుంబంలాగా అందరం కలిసి పనిచేయాలని మా నాయకులకి, కార్యకర్తలకు కూడా ప్రత్యేకంగా విన్నవించుకోవడం జరిగింది. ఇక్కడ కొన్ని 2 మండలాల్లో కొంత డిస్టర్బెన్స్లు ఉన్నా కూడా అవన్నీ కూడా కూర్చోబెట్టి మాట్లాడాం. అందరూ సర్దుబాటు చేసుకొని రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇప్పుడు గొల్ల బాబురావు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన నాయకత్వంలో అందరూ కలిసి పనిచేసి రాబోయే రోజుల్లో 2024 ఎలక్షన్లో మొన్నొచ్చిన మెజార్టీ కన్నా అత్యధిక మెజార్టీగా పాయకరావుపేట నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచే విధంగా అందరూ కృషి చేయాలని చెప్పి సందేశం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అభ్యర్థిగా గొల్లబాబురావు గారిని ఉంచుతున్నారండి, లేకపోతే అది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం. 175 నియోజకవర్గాల్లో ఆయన ఎవరు గెలుస్తారు అని సర్వే రిపోర్ట్ ఉంటే వాళ్ళనే కంటిన్యూ చేస్తారు. యాజ్ ఆఫ్ నో
బాబురావు గారు మా సిట్టింగ్ ఎమ్మెల్యే, బాబురావు గారు మా అభ్యర్థిగా ఉన్నారు. బీహార్ ప్రభుత్వం బీసీ కులగణన చేపట్టిన మాదిరిగా తెలంగాణలో కూడా బీసీ గణన చేపట్టాలని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ గన్ పార్కులో బీసీ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపం వద్ద నిరసన వ్యక్తం చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి బీసీ కులగణన చేపట్టాలని బీసీలు డిమాండ్ చేస్తున్న ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు బీసీలపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీసీ కులగణన చేపట్టడంతో పాటు సమగ్ర కుటుంబ సర్వే లెక్కలను బయట పెట్టాలని వారు డిమాండ్ చేశారు. ఇంకోటి కూడా చెప్పారు, బీసీ కులగణన లేని బీసీ రిజర్వేషన్లు మీరు ఎంత పెంచాలని మీరు ఎట్లా అడుగుతారంటే కూడా ఈరోజు ప్రభుత్వాలు చెప్పలేకపోతా ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా గతంలో కులగణన చేస్తామని చెప్పారు, ఇంతవరకు మళ్ళీ మేము చేయమని చెప్పి సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తారు. ఎంత దుర్మార్గమైన పరిస్థితి అంటే, మరి రాష్ట్ర పరిస్థితి చూసుకుంటే కేసీఆర్ గారు 2014లో సమగ్ర కుటుంబ సర్వే చేశారు. తెలంగాణ వచ్చిన కొత్తలో ఆయన ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో ఇంతవరకు ఆ లెక్కలు ఎందుకు బయట పెట్టలేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మరి అదేవిధంగా నిజంగా నీకు బీసీల పైన చిత్తశుద్ధి ఉంటే గతంలో ఏం చేశారు? సీఎం కేసీఆర్ గారు బీసీలకు రిజర్వేషన్లు కావాలని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించారు. బీసీ జనగణన చేయాలని చెప్పి మీరు మాట్లాడతారు, కానీ నీవు చేపట్టినటువంటి సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు ఎందుకు బయట పెడతలేవు? ఈరోజు తెలంగాణ సమాజానికి కూడా బీసీ సమాజానికి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది కేసీఆర్ గారు అని చెప్తా ఉన్నాం. అదేవిధంగా నీకు చిత్తశుద్ధి ఉంటే బీసీల పట్ల నీ ప్రేమ నిజమైతే, కపట ప్రేమ కాకుంటే బీసీల పట్ల నీ వైఖరి అంటే యథావిధంగా బీసీల పట్ల మీ ప్రేమ మొలకపోస్తా ఉన్నారు కదా, మా అంత ఓటు చేస్తలేడని నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నితీష్ కుమార్ ఏ విధంగా చేపట్టిండో మీరు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఆ విధంగా బీసీ కులగణన చేపట్టాలని చెప్పి మేము బీసీ పొలిటికల్ చేసి పక్షాన డిమాండ్ చేస్తాను. ఇంత రాష్ట్రంలో కూడా ఈ యొక్క బీసీ కులగణనకై వచ్చే నెలలో ఈరోజు రాష్ట్రం అంతా కూడా బీసీ పొలిటికల్ చేసి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా ఈరోజు కార్యక్రమాలు కూడా చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అర్హులైన పేదలకు తక్షణమే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని ప్రభుత్వాన్ని బీజేపీ సీనియర్ నాయకుడు నిర్మల్ జిల్లా ముతోల్ నియోజకవర్గం బోస్లే మోహన్ రావు పాటిల్ డిమాండ్ చేశారు. డబుల్ బెడ్రూమ్స్ రాని బాధిత ప్రజలతో కలిసి లోకేశ్వరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట మహాధర్నా రాస్తారోకో చేపట్టారు. ర్యాలీగా వెళ్లి రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేసి మహాధర్నా చేపట్టారు. అర్హులందరికీ డబుల్ ఇండ్లు ఇవ్వాలని, ఎంఆర్ఓ రావాలంటూ నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. ఎంఆర్ఓ కార్యాలయం సిబ్బందికి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ముతోల్ తాలూకా పార్లమెంటు కన్వీనర్ తాడేవార్ సాయినాథ్, కౌన్సిలర్ దిలీప్, గాలి రవి తదితరులు ఉన్నారు. డబ్బులన్నీ దోచేసుకొని ఇప్పటిదాకా డబ్బులు కూడా మోసం చేసుకొని తీసుకున్నారు అందరూ. ఇవి అందరూ మీరు అందరూ గమనించాలి. ప్రధానమంత్రి ఆవాస్ యోజనను వెంటనే, ప్రధానమంత్రి ఆవాస్ యోజనను వెంటనే. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. భారతీయ నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం. ప్రధానమంత్రి ఆవాస్ యోజనను వెంటనే, ప్రధానమంత్రి ఆవాస్ యోజనను వెంటనే. లోకేశ్వరం మండలంలో పేద ప్రజల కోసం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం 2014 నుంచి 2 సార్లు అధికారంలోకి వచ్చి హామీ ఇచ్చిన హామీ నెరవేర్చడం లేదనే ఉద్దేశంతో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలా, లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని మీడియా ముఖంగా హెచ్చరించడం జరుగుతుంది. మన పొరుగు రాష్ట్రం మహారాష్ట్రలోనే అక్కడ ఉన్న ప్రభుత్వం పేదలకు 2,40,000 ఇండ్లు మంజూరు చేసింది. దసరా నాటికి 1,60,000 ఇళ్లలో గృహప్రవేశం కూడా జరిగింది. మరి ఇక్కడ
కేజీ టు పేజీ ఉచిత విద్య అన్నారు, 1,00,000 రూపాయల రుణమాఫీ అన్నారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు, దళిత బంధు అన్నారు. మరి మొన్న మునుగోడు ఎన్నికల్లో గిరిజన బంధు కూడా అన్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, ముదల్ భారతీయ జనతా పార్టీ తరఫున మీ మేనిఫెస్టోలో ఉన్న హామీలు మీరు నెరవేర్చాలా? నెరవేర్చని ఎడల మేము మెడలు వంచైనా భారతీయ జనతా పార్టీ పేదలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేంత వరకు పేదలకు అండగా ఉంటూ ఉద్యమిస్తామని హెచ్చరించడం జరుగుతుంది. అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతామని షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ అన్నారు. వివేకానంద నగర్ డివిజన్లోని వడ్డేపల్లి విలాస్ దగ్గర 1,90,00,000తో నూతనంగా చేపట్టనున్న కల్వర్టు సీసీ రోడ్డు పనులకు స్థానిక కార్పొరేటర్ రోజాదేవితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వడ్డేపల్లి ఎన్క్లేవ్ నుండి మాధవరం నగర్ కాలనీ నాలా మీద కల్వర్టు నిర్మాణము, దీనబంధు కాలనీ బ్రిడ్జి దగ్గర నుండి జగదీర్గుట్ట ఇందిరాగాంధీ విగ్రహం వరకు సిమెంట్ రోడ్డు నిర్మించడం వల్ల ట్రాఫిక్ సమస్య కాస్త తగ్గుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు సంజీవారెడ్డి, మాజీ కార్పొరేటర్ రంగారావు, నాగినేని చంద్రకాంతారావు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తయారు చేయాలి, మీ సహకారం ఉంటే దీనిలో ఏమి పనులు మిగలకుండా పూర్తిగా ఒక మంచి డివిజన్గా తయారు చేసే కార్యక్రమంలో ఎక్కడ కూడా మేము కానీ ముఖ్యమంత్రి గారి సహకారంతో, కేటీఆర్ గారి ప్రోత్సాహంతో హైయెస్ట్ నిధులు ఇప్పటికే తెచ్చుకోవడం జరిగింది కాన్స్టిట్యూన్సీ. దానిలో మేము నివసిస్తున్నటువంటి డివిజన్ కాబట్టి దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. ప్రజలకు కూడా అందుబాటులో ఉండి అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని ఈరోజు శంకుస్థాపన. రాబోయే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలలో యాదవులకు అధిక శాతం సీట్లు కేటాయించాలని అఖిల భారత యాదవ్ మహాసభ అధ్యక్షుడు మెల్లోల్ మహేందర్ యాదవ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ అంబర్పేట నియోజకవర్గం అఖిల భారత యాదవ్ సంఘం 2023 క్యాలెండర్ ఆవిష్కరణ కాచిగూడలో ఘనంగా నిర్వహించారు. జంగాల అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి కృష్ణ యాదవ్ హాజరయ్యారు. కార్యక్రమంలో కాచిగూడ కార్పొరేటర్ కన్నె ఉమా రమేష్ యాదవ్, నల్లకుంట కార్పొరేటర్ అమృత, కంటెస్టెంట్ కార్పొరేటర్ ఓం ప్రకాష్ శిరీష యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అరే ఇదే కదా పెద్దలందరికీ మా అమర్పేట్ కాన్స్టిట్యూషన్ నుంచి మా యొక్క యాదవ్ సంఘం సభ్యులు శ్రీ కృష్ణ భగవాన్ కి జై. జై మాధవ్, జై యాదవ్, జై మాధవ్, బోలో శ్రీ కృష్ణ భగవాన్ కి జై. జనగామ జిల్లాలో ఆన్లైన్ బెట్టింగ్ గేమ్ ఓ విద్యార్థి ప్రాణం తీసింది. రఘునాథపల్లి మండలము ఎల్లారెడ్డిగూడెంకు చెందిన బైరగోని పద్మ సత్యనారాయణ చిన్న కుమారుడు బైరగోని నజీర్ గౌడ్ బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఈజీ మనీ కోసం అలవాటు పడి
గత కొంతకాలంగా ఆన్లైన్ గేమ్స్ ద్వారా బెట్టింగ్ పెడుతూ డబ్బులు సంపాదించాడు. ఇదే అలవాటుగా మారి ఆన్లైన్ గేమ్స్పై డబ్బులు పెట్టి పోగొట్టుకున్నాడు. పెద్ద మొత్తంలో అప్పులు కావడంతో తాళలేక మనస్తాపానికి గురై ఇంట్లోనే ఉరివేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతుడి మొబైల్ ఫోన్ ఆధారంగా ఆన్లైన్కు బానిసై పెద్ద మొత్తంలో డబ్బులు పోగొట్టుకున్నట్లు గుర్తించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిన్నటి రోజున భైరవని సత్యనారాయణ వాళ్ళ కుమారుడు నజీర్ అనే వ్యక్తి సాయంత్రం 5 గంటల సమయంలో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంట్లో చీరతోటి ఉరేసుకోవడం జరిగింది. అతను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు CGIT జనగామలో. అతను చనిపోవడానికి గల కారణాలను మేము ప్రాథమికంగా విచారణ చేసినట్టయితే అతను సెల్ ఫోన్లో చూసినట్టయితే అతను ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహించుకోవడం జరిగింది. దానికి వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా కొంత అమౌంట్ తీసుకోవడం జరిగింది. తర్వాత బెట్టింగ్ నిర్వహించి దానిలో కొంత నష్టపోవడం, ఆర్థికంగా నష్టపోవడం వలన అతను మనస్తాపంతో ఇంట్లో తెలిస్తే తల్లిదండ్రులు మందలిస్తారని అమౌంట్ ఇచ్చే విషయంలో తల్లిదండ్రులు ఇబ్బంది పెడతారని అతను ఆత్మహత్య చేసుకున్నట్టు మాకు తెలిసింది. కాబట్టి ఇంకా ఫర్దర్గా కూడా అందులో ఏమన్నా బెట్టింగ్ పెట్టిన విషయాలు ఉంటే కానీ వాళ్ళపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా యువతకు తెలియజేసేది ఏంటంటే ఈ ఆన్లైన్లో బెట్టింగ్లు పెట్టి మోసపోవద్దు. అదేవిధంగా బెట్టింగ్లు పెట్టే వారిపైన కఠిన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. యువతకు ఇవన్నీ గమనించి అటువంటి వాటికి మోసపోయి ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరుకుంటున్నాను. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం బయ్యారం పెద్ద చెరువు కట్టపై బాంబు పేలుడు కలకలం సృష్టించింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని వరంగల్ MGMకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ దక్కన్ హాస్పిటల్కు తరలించారు. కురవి మండలం గుండ్రాతి మడుగు సమీపంలోని రైల్వే గేట్ వద్ద గేట్మెన్గా పనిచేస్తున్న రవి తన మిత్రులు రాజు, ఉమేష్తో కలిసి బయ్యారం పెద్ద చెరువు సమీపంలోని గిరికెతాడులో కళ్ళు తాగేందుకు వచ్చినట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో అతడి 2 చేతులు పూర్తిగా నుజ్జునుజ్జయ్యాయి. కళ్ళు కూడా దెబ్బతిన్నాయి. సిఐ బాలాజీ, SI రమాదేవి సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఇప్పుడు అక్కడ ఉంది కదా సార్, సార్ ఉన్నాడు కదా సార్, ఆ సార్ ఉన్నాడు కదా సార్, ఆ మీ కాన్సల్ పడితే ఆయన ఇట్లా ఇట్లా అంటే ఇగో ఇక్కడికి వచ్చినాక అందుకున్నాం సార్ మేము. పడ్డది వాస్తవమే, పడ్డది వాస్తవమే. శబ్దం అయింది సార్. చేతులు పోయినాయా? అదే బ్లాస్ట్ అయిందమ్మా అనుకుంటున్నాం. బ్లాస్ట్ కూడా కాదు కానీ ఇక్కడ ఈ రైస్ అది మేము అనుకోలేదు. సీసాలనే పెడతాం, లోపల పోతుంది. అది ప్లాస్టిక్ అయితే పైన వెళ్తుంది కదా, ప్లాస్టిక్ అయితే లోపల కింద
వెనకది కూడా అదే అదేంటి ఎందులో ఉంది సీసాలో మెదక్ జిల్లా టెక్మాల్ మండలం వెంకటాపురం శివారులో కారులో వ్యక్తి సజీవ దహనం ఘటనలో మృతుడి వివరాలు వెల్లడయ్యాయి. కారులో సజీవ దహనమైన వ్యక్తి భీమ్లా తండాకు చెందిన ధర్మగా గుర్తించారు. హైదరాబాద్ సెక్రటరియట్లో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ధర్మ అక్కడే నివాసం ఉంటున్నాడు. మృతుడు ఈ నెల 5న కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామం వచ్చాడు. జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇబ్రహీంపట్నం జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ సాధన కుటీర్లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర స్థాయి ఫస్ట్ సబ్ జూనియర్ అండ్ సీనియర్ డ్రాప్ రోబల్ పోటీలు ముగిశాయి. నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల నుండి సుమారు 150కి పైగా బాల బాలికల క్రీడాకారులు పాల్గొన్నారు. సింగిల్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్, సూపర్ ఈవెంట్ విభాగాలలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను జాతీయ స్థాయికి ఎంపిక చేశారు. బాలుర విభాగంలో ఫైనల్కు చేరిన రంగారెడ్డి వర్సెస్ హైదరాబాద్ జట్లు తలపడగా రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో, హైదరాబాద్ జిల్లా 2వ స్థానంలో నిలిచాయి. బాలికల విభాగంలో ఫైనల్కు చేరిన వరంగల్, రంగారెడ్డి జిల్లాలు తలపడగా మొదటి స్థానంలో రంగారెడ్డి, 2వ స్థానంలో వరంగల్ నిలిచాయి. ఓవరాల్ ఛాంపియన్షిప్గా రంగారెడ్డి జిల్లా ట్రోఫీని కైవసం చేసుకుంది. కార్యక్రమంలో ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సదా వెంకటరెడ్డి, లయన్స్ క్లబ్ సభ్యులు జూలూరు వేణు, బుచ్చన్న, తెలంగాణ రాష్ట్ర డ్రాప్ రోబల్ అసోసియేషన్ కార్యదర్శి ఎండి రహమత్, టెక్నికల్ ఎండి అక్బర్ బాబా తదితరులు పాల్గొన్నారు. Give the claps, encourage them. First match, first Telangana Sub Junior and Senior Drop Ball first state meet, Hyderabad versus Rangareddy boys single section. Get ready, boys single section. Single section, Hyderabad versus Rangareddy. Give the class, boys and girls. Everybody give the class, girls and boys. Okay, good service, sir. Good ball, sir. Good ball. Good, sir. Good. Thank you very much, sir. Thank you so much, very much, sir. Thank you so much, sir. Honorable. Match Hyderabad versus రంగారెడ్డి సింగిల్ బాయ్స్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
రైతు బాంధవుడు సీఎం కేసీఆర్, ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. గ్రామ సచివాలయము వాలంటీర్ల వ్యవస్థ ఘనత జగన్కే దక్కుతుంది. వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి. అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలి. ముతోల్ బీజేపీ నాయకుడు బోస్లే మోహన్ రావు పాటిల్ డిమాండ్. కేసీఆర్ కు బీసీలపై చిత్తశుద్ధి ఉంటే బీసీ కులగణన చేపట్టాలి. బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ డిమాండ్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం. నమస్తే.